ఆదోని పట్టణం మొదటి వార్డులో టీడీపీ వైసీపీ నాయకుల ఉమ్మడి ప్రెస్ మీట్. ఆదోని పట్టణం మొదటి వార్డుకు చెందిన టీడీపీ వైసీపీ నాయకులు సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వార్డులో మొత్తం 4200 ఓట్లు ఉన్నాయని, అందులో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లు, మరణించిన వారి ఓట్లు కలిపి దాదాపు 1000 వరకు అనర్హ ఫేక్ ఓట్ల వరకు ఉన్నాయని తెలిపారు. ఈ అనర్హ ఓట్లన్నింటినీ పూర్తిగా తొలగించాలని తాము కోరుతున్నామన్నారు. అయితే అధికారులు కేవలం 10 నుంచి 15% మాత్రమే తొలగిస్తామని చెప్పడం సరైన విధానం కాదని విమర్శించారు. వార్డులో ఉన్న అనర్హ ఓట్లను పూర్తిగా తొలగించాలని, నిజమైన ఓటర్ల సంఖ్య నమోదవుతుందని, తద్వారా పోలింగ్ శాతం కూడా ఖచ్చితంగా ప్రతిబింబిస్తుందని నాయకులు పేర్కొన్నారు. ఎన్నికల సంఘం అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించి అనర్హ ఓట్లన్నింటినీ తొలగించాలని వారు కోరారు. మేడం, నమస్కారం. ఈరోజు ఫస్ట్ వార్డు నందు ఎస్ఆర్ మీద ప్రెస్ మీటింగ్ పెట్టినాము. ఎందుకంటే దీన్ని పెట్టే కారణం ఎందుకంటే ఈరోజు నెల నుంచి ఇక్కడ బిఎల్ఓలుగా ఆల్ పార్టీస్గా మేము ఇంటింటి తిరిగి ప్రతి ఇంటికి తిరిగి ఓటు ఉందా లేదా, వాళ్ళకి ఓటు లేకపోతే ఏరే గేర్లో ఉంటే ఓటు అక్కడ సిట్టింగ్ చేసుకోండి, డెత్ ఏంటే డెత్ తీసేసినాము, డబల్ ఓట్లు తీసేసినాము. ఇది తీయడం కారణం వల్ల చాలా మేలు అవుతుంది. మా ఓటర్స్ ఉండేది ఇంకా 4 బూతులు, 115, 116, 117, 114 4 బూతులు మాకు ఉండేది. ఓటర్స్ ఉండేది ఇక్కడ ఫస్ట్ వల్ల 4300 ఓటర్స్ ఉన్నాయి. ఎందుకంటే దాంట్లో పర్సంటేజ్ పెరిగే కారణం ఎందుకంటే ఇప్పుడు మనం ఇంక్వైరీ చేస్తుంటే మాకే వండరైంది. 900 ఓట్లు ఇవి ఉన్నాయి. డెత్ ఒక 200 చిల్లర డెత్ ఉన్నాయి. డబల్ ఓట్లు ఒక 200 ఉన్నాయి. వీటి నుంచి ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు సిట్టింగు. కొంతమంది బొంబాయికి ఇక్కడ ఉన్న కొంతమంది మా ప్రజలు బొంబాయి లాగానే ఉన్నారు. వాళ్ళని అడిగితే అక్కడే ఓటు పెట్టుకుంటామన్నా, ఇక్కడ వద్దు మాకు అక్కడ ఉన్నామని, వాళ్ళు అక్కడ మహారాష్ట్ర కాబట్టి వాళ్ళకి ప్రూఫ్ ఉండాలనే ఉద్దేశంతో అక్కడ పెట్టుకుంటామని చాలామంది చెప్పారు. ఇక్కడ మేము సచివాలయం సిబ్బందితో బిఎల్తో అంతా డిపార్ట్మెంట్ అంతా కలిసి తిరిగాము. తిరిగిన కాలం వల్ల ఎందుకంటే ఎంఆర్ఓ ఆర్డీఓ కానీ ఈ కమిషనర్ కానీ ఏమంటారంటే 10% 15% తీయాలని చెప్తున్నాడు. ఎందుకు తీయాలా 15% 10%? ఎందుకు దీన్ని ఇట్లా చెప్తున్నారు? మేము ఇంత తిప్పలపాడి మేము వేస్ట్ కదా వార్డు వేజ్గా. 42 వాళ్ళలో ప్రతి ఒక్కరు ఇది గమనించండి. మాదొక్క వాడనే కాదు, వాళ్ళు ఎన్ని తీసినారు ఎన్ని పెట్టినారు మనం తిరిగింది ఇంకోటి చేసుకోండి. మీరు సచివాలయంలో అడిగి పల్లెటూరులు కానీ పల్లెలు కానీ ఆదోని మున్సిపాలిటీ 42 వాళ్ళలో కానీ ప్రతి ఒక్కరు మీరు ఎవరైతే తిరిగింటారో ఈ ఓటు అనేది చాలా ముఖ్యమైనది. మా మైక్ పట్టుకొని చెప్పాం మా ఏరంతా అవి లేకపోతే ఫారాలు లేకపోతే ఓటువి ఇట్లా టైం అయిపోతుంది, ప్రతి ఒక్కరు వచ్చి మీరు ఓటు ఇవ్వండి, మరి ఓటు అని అక్కడి నుంచి చాలా ముఖ్యమైనది అని ప్రతి ఒక్కరు మేము వైఎస్ఆర్, టీడీపీ, బీజేపీ, జనసేన అందరు తిరిగాం. ఎందుకు ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టామంటే ఇంక ఎఫ్ఐఆర్ పెట్టింది ఎందుకు, ఎస్ఐఆర్ పెట్టింది ఎందుకు, ఇంక మనం తీసిన దాంట్లో ప్రయోజనం దీంట్లో మీకేమైనా జీవో వచ్చింది పైనుంచి ఆడియో మేడం గారు కానీ కమిషనర్ కానీ ఎవరికి కానీ ఇన్నే పెట్టాలా ఇన్నే తీయాలని ఏమైనా జీవో వచ్చింటే చెప్పండి. ఇంకా అట్లా మామేం అవసరం మీ అంటే తిరిగేదాన్ని మా పని పార్టీస్ పెట్టి నెలల కొద్దీ మా నాయకులు ఉంటారు. మా నాయకులు ఏం తిరగలేని లేదని మాకు ఫోన్లు చేస్తారు, అక్కడ నాయకులు కానీ ఇక్కడ నాయకులు కానీ. ఇక్కడ ఓటు హక్కు అనేది ఇక్కడ గేర్లో ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది. వాళ్ళు ఎవరో ఫ్యాన్ కింద కూర్చొని ఈ ఓటు పెట్టు ఆ ఓటు కొన్ని ఇంట్లో తీసేయండి అని చెప్పేది ఎంతవరకు న్యాయం ఇది? ఈ గేర్లు అనేది మాకు తెలిసి ఉంటుంది. ఎవరున్నారు, ఎవరు చచ్చిపోయినారో, ఎవరు బతుకున్నారో, ఎవరు బాడుకు వచ్చి ఏ ఇంట్లో పోయినారో అనేది మాకు తెలిసి ఉంటుంది తప్ప మీకు తెలియదు ఆఫీసర్లకి. మీరు ఒకవేళ ఫేక్ ఉంటే మీరు రండి, మా ఇంటి రండి, మీకు చూపిస్తాం. ఇప్పుడు పెద్ద ఆఫీసర్లు సన్న ఆఫీసర్లకు ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఏమో లాభం మాకు వచ్చిందని కొన్ని తీస్తాం పోయిస్తారు వాళ్ళు అంతే. తర్వాత మాకు ఎక్కడి నుంచి తెలుస్తుంది? మాతో సంతకాలు పెట్టుకున్నప్పుడు 300 చిల్లరు 197 292 తీసామని చెప్పారు. ఇప్పుడు చూసే తక్కువ కనబడుతున్నాయి దాంట్లో. మాకు ఎంతవరకు న్యాయం ఇది? మరి ఎక్కడో చెప్తుంటారు వీళ్ళు ఇప్పుడు 100% చేయాలా, 90% చేయాలా, ప్రతి ఒక్కరు తిరగాల, ఇంటింటి తిరిగి చేయాలని చెప్తారు. ఎంతవరకు న్యాయం ఇది? ఇప్పుడు రాష్ట్రం అంతా ఢిల్లీ నుంచి ఇక్కడ వరకు జరుగుతుంది, ఆల్ ఇండియాలో జరుగుతుంది ఓటు అనేది. ప్రతి ఒక్కరు తీసుకునే ఉద్దేశం ఉంటుంది కదా. ఇప్పుడు అక్కడ వీటి నుంచే ఊరికి పోయింటారు అనుకో, ఆయన ఓటు అక్కడ పెట్టుకుంటాడు సొంతంగా, ఇక్కడ ఆంధ్రలో చేయలేడు కదా. ఇప్పుడు ఇదే ఓట్లు కొన్ని హనుమాన్ నగర్ పోయినా, కొన్ని కలబాయి పోయినా మా వాళ్ళవి, అక్కడ పోయి మా వాళ్ళు వేస్తారా? వేయలేరు కదా. ఈ అవకాశం వచ్చింది, ప్రతి ఒక్కరు ఉపయోగించుకున్నారని ప్రతి ఒక్కరు చెప్పాము. ప్రెస్ మీటింగ్ ప్రతి నాయకులు చెప్పారు, అందరూ చెప్పారు. మామూలుగా దానికి సహకరించి ప్రతి ఒక్కరు మేము అనుకూలంగా ఆల్ పార్టీస్ కలుపుకొని పోయి బీఎల్ఓలతో కూర్చుకొని ఎవరైతే వేసింటారో మా పార్టీ తరఫు నుంచి వాళ్ళని కూర్చోపెట్టుకొని మనం సంతకాలు తీసుకొని వాళ్ళ ఇండ్లకి ఇచ్చి
ఇంత కష్టపడాం, మాకు ప్రేజ్ మేము దీంట్లో చేసి ఏదో అవకాశం 20 ఏళ్ళ నుంచి ఉంది మా ఓటు ఈ వాల్మినార్లో డెత్ చూపిస్తా. మా అమ్మ మీద డబల్ ఓటు ఉంది, మా అమ్మకి 70 ఏళ్ళు వయసు, 2 ఓట్లు ఒక ఓటు తీస్తారు కదా, అది నా భార్య 2 ఓట్లు ఉన్నాయి, ఇక్కడ ఓటు వాళ్ళ ఉంది, 9వ వాళ్ళ ఓటు ఉంది, అక్కడ 9వ వాళ్ళ తీసేస్తా కదా, ఇక్కడ నా భార్య కాబట్టి నా ఓటు నాకు పెట్టుకుంటాను. ఇట్లా మేము ఇంచిదే కదా తీసేది. ఎంతవరకు శుభమని నాయకులకి కానీ ఎవరు ప్రతి ఒక్కరు 42,000 నాయకులు కార్యకర్తలు ఎవరైతే తిరుగుతారు బీఆర్ఓలతో, మీరు ప్రతి ఒక్కరు పల్లెల్లో కానీ ప్రతి ఒక్కరు అడగండి సచివాలయం వాళ్ళు ఎన్ని తీశారు, ఎన్ని ఉన్నవి, డెత్ ఎన్ని తీసినారు, డబల్ ఓట్లు ఎన్ని తీశారు, సిట్టింగ్ ఎన్ని తీసినారు అడగండి. ఎందుకంటే మేము తిరిగినా బట్టి మాకు ఏమో అనుభవం ఉంది, కొద్దిగా 25 ఏళ్ళ నుంచి చేస్తున్నాం ఇది ఎలక్షన్. ఇక్కడ మాకు రామకృష్ణ కానీ మామూలు ఇక్కడ ఉండే నాయకులు కొంతమంది ఇక్కడ ఏజెంట్లు కూర్చుకొని ఇప్పుడేం కొత్తగా ఇది ఒక్క ఎలక్షన్ చేయడం లేదు మేము. నా పేరు టీడీపీ వెంకటేష్, మాజీ కౌన్సిలర్ భర్త, పార్వతి భర్త వెంకటేష్. ఇక్కడ నా పేరు నిర్ణయం చేసుకున్నారు. మా వార్డులోనే దగ్గరగా ఈ ఓటు పైచిలుకున్నాయి, ఇది తొందరగా సాల్వ్ చేయాలని కోరుతున్నాము. నమస్కారం. 4,300 ఉన్నాయి ఓట్లు, 1000 ఓట్లు ఫేక్ ఓట్లు ఉన్నాయి, డెత్ 300 పైన ఉన్నాయి, 200 మైగ్రేట్ ఉన్నాయి, మా 200 డబల్ ఓట్లు ఉన్నాయి, మొత్తం దగ్గర 900 ఓట్ల పైన ఉన్నాయి వరకు ఉన్నాయి. నేను ఆ కమిషనర్ గారు ఇట్లా మాట్లాడారని తెలియడం జరిగింది. దీన్ని ఎంత తొందరగా సాల్వ్ చేసుకుంటే మనకు అందరికి మంచిది. మన ఒక్క వార్డు ఒకటే కాదు, మన ఆధునంలో ఉన్న 42 వార్డులు అందరూ చేసుకోవాలని కోరుతున్నారు. ఇది 15%, 10% అనేది ఎక్కడా లేదు. ఇది జియో పాస్ చేసినారు ఏమన్నా, ఏమీ లేదు. కాబట్టి దీన్ని ఎంత తొందరగా ముగించుకుంటే అంత తొందరగా స్థానిక ఎన్నికలు కూడా దగ్గరలో ఉన్నాయి. ఓటు శాతం కూడా 50 నుంచి 60 వరకు జరుగుతుంది. ఇక్కడే 4,300లోన 1000 ఓట్లు తగ్గినాయంటే అక్కడ దగ్గర 3,300 ఓట్లు ఇది ఉంటాయి. కాబట్టి మనకు ఓట్ బ్యాంకింగ్ కూడా పెరగడం జరుగుతుంది. అక్కడ 70 to 80% వరకు వస్తుంది. అప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని ఎంత తొందరగా సాల్వ్ చేసుకుంటే నెక్స్ట్ స్థానిక ఎన్నికలు కూడా మనకి ఉపయోగం పడుతుందని కోరుతున్నాను. 1000 ఓట్లు తొలగించాలని మా 1000 ఓట్లు తొలగించాలనే డిమాండ్ మాది. ఎందుకోసం అంటారంటే దీంట్లో మేము డోర్ టు డోర్ తిరిగినారు ప్రతి ఒక్కరు. ఇక్కడ సుధాకర్ అన్న కానీ, మల్లికార్జున గారు కానీ, రామకృష్ణ గారు కానీ, వెంకటేష్ అన్న కానీ, జయరామ్ గారు కానీ, మన నాగేంద్ర కానీ, ఈరన్న గారు కానీ ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ తిరిగినారు. ఇక్కడ నాతో సహా అందరూ తిరిగినాం కాబట్టి మాకు తెలుసు. ఇక్కడ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. అందరికీ ప్రెస్ మీటు ఇక్కడ వచ్చిన ప్రెస్ విలేకరులకి అందరికీ మా ధన్యవాదాలు. నా పేరు వైఎస్ఆర్ పార్టీ ఆర్ రామకృష్ణ. ఈరోజు తెలుగుదేశం పార్టీలు, తర్వాత వైఎస్ఆర్ పార్టీ ఈరోజు ఎస్ఐఆర్ దానిపైన జూన్ 14 నుండి జూలై 15 వరకు వినియోగించిన ఎస్ఐఆర్ అవకతవకలు జరిగినాయని ఒక కమిషనర్ గారు, ఆర్టీఓ గారు ఈరోజు 1వ వార్డులోన దానిపైన పడ్డారు. మా వార్డులో వచ్చి 4,300 ఓట్లు ఉన్నాయి. దాంట్లో వచ్చి డెడ్, కొంతమంది డబల్ ఓట్లు, తర్వాత కొంతమంది గ్రామాలు ఊర్లు ఇడిచికాసి కొంతమంది పోవడం జరిగింది. దానిపైన వెరిఫికేషన్ జరగడం వల్ల ఒక 1000 ఓట్ల వరకు తేడా వస్తున్నాయని దీనిపైన అధికారులపైన వాళ్ళు చర్య తీసుకుంటున్నారు. 2 వర్గాల పార్టీలు ఈరోజు కూటమి ప్రభుత్వం అయితే ఏమి, ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అయితే ఏమి, ఇద్దరు తిరిగి వీధి తిరిగి ప్రతి ఒక్క ఓటుని గమనించి వీళ్ళకి ఓటు ఉందా లేదా అనేది వెరిఫికేషన్ చేసిన తర్వాతే బిఎల్ఓ వాళ్ళు దాన్ని వెరిఫికేషన్ చేసినారు. దానివల్ల ఈరోజు ఇంత తేడా ఎలా వస్తుందని అధికారులు వాళ్ళపైన పడుతున్నారు. కాబట్టి మా వార్డులోన మీరున్న వచ్చి కాసి వెరిఫికేషన్ చేయండి. మేము ఇంత కష్టపడ్డాము, మరి ఎందుకు మీరు అధికారుల మీద ఎందుకు ఇంత ఒత్తిడి తెస్తున్నారనేది మాకు తెలియడం లేదు. దీనిపైన మీరే వచ్చి దీన్ని ఎంక్వైరింగ్ చేసుకోవాలని కోరుచున్నాం. నా పేరు ఆర్ రామకృష్ణ, వైఎస్ఆర్ పార్టీ నాయకుడు. ఈరోజు ఎస్ఐఆర్ అంటే స్పెషల్ యూనిటీస్ రివిజన్ అంటే కేంద్ర ప్రభుత్వం ఈరోజు అమలు చేసింది. ఎందుకంటే ఇండియాలో ఒక మనిషికి ఒకే ఓటు ఉండాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనకి చేసింది. జూన్ 15వ తేదీ మొదలుపెట్టింది, జూలై 14వ తేదీ వరకు టైం ఇచ్చింది. అంటే మేము మార్పులు చేర్పులు. ఎస్ఐఆర్ అంటే ఏమి మీనింగ్, డెత్ అయితేనేమి ఒక
మన దీన్ని ఏమంటారు షిఫ్టింగ్ అయితేనేమి, మన షిఫ్టింగ్, డెత్ మరియు మైగ్రేషన్ అంటే 3 రకాలు. ఏదైనా సరే ఈరోజు ఇక్కడ ఉండొచ్చు, వేరే ఊర్లో ఉండొచ్చు. వాళ్ళని ఇక్కడ ఓటు ఒక్క మనిషికి వచ్చి ఒకే ఓటు ఉండాలి. దాన్ని ఎస్ఐఆర్ అంటాం. ఈరోజు 1వ వార్డులోన 4300 పైచిలకు ఓట్లు ఉన్నాయి. 116, 117 బూతుల్లోన ఒక దాంట్లో 290, ఒక దాంట్లో 311, ఇంకొక దాంట్లో 114, 15లో 150 ఓట్లు. టోటల్గా ఒక 1000 ఓట్లు పైచిలకే ఉన్నాయి. కానీ మా వాళ్ళు ఈరోజు ఆర్డీఓ మేడం అయితేనేమి, కమిషనర్ మేడం అయితేనేమి, మీరు ఫస్ట్ 10% అన్నారు. 15% లాస్ట్ మీకు ఛాన్స్ లేకపోతే దిగిన మన బిఎల్ఓ వాళ్ళకి పైనుంచి ప్రెజర్ వచ్చింది, మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం అది ఇదని. మేము టోటల్గా వైఎస్ఆర్ అయితేనేమి, కూటమి నాయకులు అయితేనేమి టోటల్గా 1 మంత్ ఇంటింటికి సర్వే చేసి వాళ్ళకి ఒకవేళ డూప్లికేట్ ఓట్లు ఉన్నా కూడా మేము పోయి వాళ్ళ ఇంటికి తిరిగినాము. అక్కడ అడ్రస్ ఉన్నా కూడా, ఆ పేరున్నా కూడా, అడ్రస్ పోయినా కూడా మాకు ఓట్లు కాదన్నారు. మేము అందరు కలిసి ఈరోజు ఏ ఒక్క ఓటైనా మా మీద కంప్లైంట్ ఇస్తే మేము దానికి బాధ్యతలము. అంతేగాని ఈరోజు వచ్చి ఆ ఆర్డీఓ మేడం అరుణాదేవి అయితేనేమి, కమిషనర్ మేడం అయితేనేమి వచ్చి మీరు 15% తీయాలంటే ఈరోజు 1000 ఓట్లు ఉన్నాయి. ఈరోజునే అక్కడి నుంచి ఏమొస్తుంది, మా నాయకుల కాడ నుంచి మీ శాతము 15% కన్నా 50% కన్నా ఓటు కాదు. పై లెవెల్ వరకు ఏమి ఇక్కడ అసంఘిక కార్యక్రమాలు, ఇదేమో ఒక రెడ్ లైట్ ఏరియా అంటే రెడ్ మార్కు అని పైనుంచి మా ఏరియా మీద ఒక కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే ఈరోజు 1000 ఓట్లు పోతే మా బూత్లో 85 నుంచి 90% వరకు ఓటు శాతం ఉపయోగించుకుంటారు. అలాంటప్పుడు ఆ దొంగ ఓట్లు తీసేదంటే నేను తప్పు. మేము ఈరోజు ఈ నాయకులైతే అందరూ చాలా కష్టపడినాము. ఇక్కడ మేము ఎన్ని ఓట్లు అయితే ఉన్నాయో అన్ని ఓట్లు తీసేయాలా. కొంతమంది మేడం వాళ్ళకి, కమిషనర్కి అయితేనే, అడివ మేడంకి అయితేనే భయపడి ఒక దాంట్లో 300 ఓట్లు ఉన్నా కూడా 15% అంటే వాళ్ళు ఎంప్లాయీస్ కదా భయపడుతున్నారు. 300 ఓట్లు తీసేయకూడదు కూడా మేడము వాళ్ళ కమిషనర్ వచ్చి ఇక్కడ మీరు అన్నోటు తీసేయకూడదు, మీరు 15% తీసేయాలి. మాకు పైన ఆర్డర్ ఇచ్చినారు ఎవరన్నా. మేము ఇక్కడ కష్టపరిచి 30 years నుంచి ఇక్కడ ఏ ఓటు తీసేయలేదు. 3 years బ్యాక్ కింద కూడా మేము కూటమి నాయకులు అయితే, వైఎస్ఆర్ నాయకులు ఇంటింటికి పోయి డెత్ సర్టిఫికేట్తో సహా పంచనామా అన్నీ తీసేసినాము. అప్పుడు తీసేయలేదు, 30 years నుంచి తీసేయలేదు. ఈరోజు ఏదో ఎస్ఐఆర్ పుణ్యమో వచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, దాన్ని దృష్టిలో పెట్టుకొని మేమేమో ఓటు తీసేస్తున్నాము. తీసేస్తే మాకేం మంచిది కదా. ఏ ఓటు ఉందో, ఏ ఇంట్లో ఏ ఓటు ఉందో మాకు తెలిసిపోతుంది. ఎక్కడున్న ఓట్లు అసలు దాంట్లో ఒక్కొక్క మనిషికి 3 ఓట్లు ఉన్నాయి. ఈరోజు నీ ఫిగర్ ఉంటుంది, ఇంకొక దాంట్లో ఫిగర్ ఉండదు, నీ పేరు ఉంటుంది కానీ వాళ్ళ నాన్న పేరు లేదు. అట్లా ఫేక్ ఓట్లు చాలా మట్టుగా దగ్గర 1000 ఓట్లు అబవ్ ఉన్నాయి. ఇప్పుడు దాన్ని కూడా 900 ఓట్లు అంటే ఒక దాంట్లో 311, 290, 150 అయినా టోటల్గా ఎంత అవుతుంది? 900 అవుతుంది. ఇంకా 300 తీసేది ఉంటాయి. కానీ వీళ్ళకి భయపడి దాన్ని తీయలేకున్నట్టున్నారు. ఏమైనా సరే మేము అంతా కష్టపడినాము. ఏదంటే మేము బాధ్యతలు మేము చేసినాము. ఆడు బిఎల్ఓ కూడా ఏమంటున్నారు, ఏమైనా వస్తే మేము మా మీద రియాక్షన్, ఏమైనా జరిగితే మేము దానికి బాధ్యత. వాళ్ళు ఆ రోజు రాఘవ సార్ అయితేనేమి, లింగన్న సార్ అయితేమి, మందిరం అయితే వీరే సార్ అయితేమి వాళ్ళు పర్ఫెక్ట్ పని చేసినారు కాబట్టి వాళ్ళకి భయం లేదు. మేము చేసేది ఏంటంటే వాళ్ళు వచ్చి మా ఊట వార్డు వాల్మీకినగర్ ఫస్ట్ వార్డులోన వాళ్ళు ఇట్లా చేస్తే ఇంక వాళ్ళే వచ్చి తీసుకోమన్నాం. మేము ఎందుకు బిఎల్ఏలో ఈరోజు మేము చెప్పొచ్చు. ఎక్కడైతే సార్ ఆ 300 ఓట్లు అన్నా 100 ఓట్లు ఏంటి సార్, 200 ఓట్లు ఎట్లా ఇడొచ్చాను. కానీ మేము అట్లా చేయలేము, పర్ఫెక్ట్ పని చేసినాము. దాన్ని వాళ్ళు దృష్టిలో పట్టుకొని చేయాలి. కానీ అన్ని వార్డు ఇడిచిపోతే మా వార్డులన్నీ పడుతున్నారు వీళ్ళు. కొన్ని వార్డులో తీసినారో తీయలేదు, అక్కడ తీయలేదు చాలా వార్డులో, మా వార్డు తీసినారు. అందుకని మా మీద వచ్చి ఖర్చు సాధింపడద్దు. బిఎల్ వెళ్తే ఈరోజు సస్పెండ్ చేస్తాం, అది చేస్తామన్నారు. వాళ్ళ ఆఫీసర్ని మేము వాళ్ళు చేసింది ఇప్పుడు ఇద్దరు కలిసి కట్టి మేము సంతకాలు పెట్టినాము. అలాంటప్పుడు వాళ్ళకేమి ఈరోజు వస్తారు పోతారు. ఈరోజు మాకేమంటారు, వాళ్ళ నాయకులు అయితే మా నాయకులు అయితే ఈరోజు ఏం లేదు, మీ వాళ్ళలోన 50% కూడా ఓటు ఎక్కలేదు, 60% ఏదంటారు. నా వాళ్ళు 170 బూత్లోన 75%, కొన్ని బూత్లో 50 కూడా రాలేదు, 52 వచ్చింది. అప్పుడు ఈ దొంగ ఓట్లు ఉండే కదా, దానికి ఫేక్ ఓట్లు ఉండే కదా. ఈరోజు బాంబేలోనే ఉండే వాళ్ళే ఒక 100 ఓట్లు ఉన్నాయి, 100 ఓట్లు ఉన్నాయి. అలాంటి ఓట్లు ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, మాకు ఈడ వద్దు, మేము అక్కడ పెట్టుకున్నాం. అలాంటి ఓట్లే 400 ఓట్లు ఉన్నాయి. మాకే ఆదోనిలో వద్దు, మా పల్లెటూరులో ఉన్నాము, అక్కడే పెట్టుకుంటామని వాళ్ళే వద్దు వాళ్ళు అనుకున్నా. వీళ్ళు వచ్చి ఏమి ప్రెజర్ పెట్టాడు మీద ఏమన్నా సరే. ఈరోజు మాకు సహకరించిన వెంకటేశ్వర అయితేనే, తెలుగుదేశం కౌన్సిలర్ వాళ్ళు కూటమి నాయకులు అయితే మేము అయితేనే
సార్ అయితే అంతా కలిసి గట్టికి ఈరోజు పక్కా ప్రణాళికతో చేసినాము. ఇంటింటికి పోయి పేపర్తో సాయిచ్చి మళ్ళీ మైక్ పట్టి సెట్ చేసుకొని గేరు తిరిగినాము. అట్లా చేసినా కూడా రావట్లేదు కొంతమందికి. ఎందుకంటే మాది చదువు లేక అక్షర శాతం మామూలుగా అంటే 30% 70% లేదు. వాళ్ళకి ఏముండదు. మా సార్ వాళ్ళు మేమే కష్టపడి చేపించినాము. ఈడైతేనేమి ఎవరైతేనేమి కౌన్సిలర్ అయితేనేమి ఆ కౌన్సిలర్ అయితేనేమి ఈడ ఉండే వాళ్ళందరూ కష్టపడినారు. మేము చేసేది చేసినాం. ఈరోజు వాళ్ళు వచ్చి మా వార్డు మీద ఇన్ని ఓట్లు ఎట్లా ఉంటే మా ఉంది మేము పెద్దవాడు ఒక్కొక్క బూత్ 1300 ఉన్నాయి. దాంట్లో రావా 300 290 రావా? దానికి వచ్చి లేదు మీరు 100 ఓట్లే తీసేయాలా 150 ఓట్లే తీసేయాలా అని అంటే మేము ఎన్ని ఓట్లు ఉంటే ఫేక్ ఓట్లు అన్ని ఓట్లు తీసేస్తాము. దీనివల్ల మేము ఎక్కడికైనా పోతాము. ఈరోజు మీకు ఇచ్చినాము, రేపు సబ్ కలెక్టర్కి అయితేనేమో ఎవరికైతేనేమో మెమోరాండం ఇస్తాము. ఇట్లా నా పేరు వైఎస్ఆర్ కార్యకర్త బి మల్లికార్జున. మీడియా మిత్రులకంటే నా ధన్యవాదాలు. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం ఏంటంటే గత పోయిన నెల 15వ తారీఖు జూన్ 15వ తారీఖున ఎస్ఐఆర్ స్పెషల్ ఇన్సెన్సివ్ రివిజన్ దీని ప్రక్రియలో భాగంగా ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడా ఓటు సవలింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితో పాటు బిఎల్ఏలుగా మేము కూడా బిఎల్ఓ సపోర్ట్ మేము కూడా వారితో పాటు ఇంటింటికి తిరిగి సమగ్రమైన విచారణతో ఓట్లు కూడా కొన్ని బ్లర్ ఓట్లు ఉన్నవి, డబల్ ఓట్లు ఉన్నవి, డెత్వి ఇవన్నీ కూడా విచారణలోనే సమగ్రంగా విచారణ జరిపిన తర్వాతనే వీళ్ళకి అధికారులకు ఇవ్వడం జరిగింది. మా సలహా మేరకే సలహా మేరకే నిర్ధారణ చేసిన తర్వాతనే ఇవన్నీ ఓట్లు తొలగించడం జరిగింది. ఇందులో భాగంగా ఏమైందంటే ఈరోజు 4 బూతులు కలిపి 4300 పేజీలు ఓట్లు మా వార్డులో ఉన్నాయి. వీటిలో పక్కన ఉన్నట్టు మాది రెవెన్యూ వార్డు 4th వస్తుంది, పక్కన ఉన్నటువంటి ఇంకో వార్డు రెవెన్యూ వార్డు 1 వస్తుంది. ఇక్కడ పొరపాట్లు ఏం జరిగినాయంటే 1వ వార్డు పక్కన ఉన్నటువంటి రెవెన్యూ వార్డు 1వ వార్డు ఓట్లని ఇక్కడికి వస్తే మా 1వ వార్డు మున్సిపల్ వార్డులో ఉన్నటువంటి 1వ వార్డుకి చాలా ఓట్లు మా దాంట్లో చేర్పించడం జరిగింది. దాని తర్వాత అక్కడ కూడా ఓట్లు లేవని చెప్పి వాళ్ళు కూడా కొత్త ఓట్లు చేయించుకోవడం, ఆ విధంగా డబుల్ ఓట్లు చాలా ఉన్నాయి మా వార్డులోన. దాని తర్వాత వాటి స్కోరే మా దాంట్లో ఎక్కువ పెరిగిండేది. దీని తర్వాత ఈ ప్రక్రియ అయిపోయిన తర్వాత మళ్ళీ మా కూడా కొత్త ఓట్లు ఎక్కించే కార్యక్రమం మళ్ళీ ఉంటుంది. సుమారుగా యూత్ పిల్లలు మొత్తం 18 దాటి మొత్తం కూడా 500 దాకా మా వార్డులో కూడా ఉండే అవకాశం ఉంది పిల్లలు. దీని తర్వాత ఒక్కొక్క బూత్కి వచ్చేసి